సరే ఇప్పుడు ఆస్తమా లేకపోయినా కొందరికి కొన్ని స్మెల్స్ పడవు. అవును. మనం కార్‌లో కూర్చోగానే సపోజ్ మా కెమెరామెన్ అవును. నాకు ఊపిరి ఇంకా ఆడట్లేదు అవును. అని అంటున్నాడు. అవును. అంటే అది కూడా ఒక రకమైన అలర్జీయేనా? అంతే కదమ్మా! ఓకే. ఎప్పుడైతే మనం గాలిలో ఏదో ఒకటి ఉన్నప్పుడు, హ్మ్. అది మన శ్వాస వ్యవస్థలోకి పోయినప్పుడు, వెంటనే మనకు ఒకలాంటి ఫీలింగ్ ఏదైతే ఉందో, హ్మ్. అది ఇన్‌ఫ్లమేషన్ ఉన్నట్టే లెక్క. ఓకే. ఇన్‌ఫ్లమేషన్ శ్వాస వ్యవస్థలో ఉన్నట్టే లెక్క. ఓకే. వాళ్ళకి వెంటనే తెలిసిపోద్ది ఆ డిఫరెన్సు. హ్మ్. సార్ ఇక్కడ నాకు ఊపిరాడట్లేదు. అవును. నాకు ఈ వాసన పడట్లేదు. హ్మ్. తర్వాత ఈ పొల్యూషన్ పడట్లేదు. ఈ పర్ఫ్యూమ్ పడట్లేదు. ఈ హ్మ్. అగరబత్తి పడట్లేదు. ఇందులో హ్మ్. ఏదో స్మెల్ ఉంది. ఆ హ్మ్. స్మెల్ ఏదో నాకు సూట్ అవ్వట్లేదు ఆ! అని అంటారు. అవును. అంటే ఏదో ఒకటి పడకపోవడం. ఓకే. ఏదో ఒకటి. అంటే ఏదో ఒకటంటే ఏదైనా కావచ్చు. ఆ! నాకిది పడదు. నాకు హ్మ్. చాక్లెట్‌లు పడవు. హ్మ్. నాకు కూల్ డ్రింక్ పడదు. నాకు ఐస్ క్రీమ్ పడదు. హ్మ్. ఓకేనా? నాకు హ్మ్. పాలు పడవు. ఆ! అవును. నాకు కొన్ని పల్సెస్ పడవు. హ్మ్. తర్వాత నాకు వాతావరణంలో మార్పొస్తే పడదు. హ్మ్. నాకు ఐస్ క్రీమ్ తింటే పడదు. నాకు హ్మ్. కూల్ డ్రింక్ తాగితే పడదు. హ్మ్. ఇట్లా పడదు, పడదు, పడదు అని ఎంతమంది అంటారు? చాలా మంది రోజు వినే మాటే అది. పర్ఫ్యూమ్స్ పడవు. అవును. ఓకేనా? హ్మ్. నాకు కెమికల్స్ పడవు, సింథటిక్స్ పడవు, అవును. నాకు గ్లవ్ వేసుకుంటే పడదు, హ్మ్. నాకు కాస్మెటిక్స్ పడవు, హ్మ్. నాకు బొట్టు పడదు, అవును. నాకు కాటిక పడదు. హ్మ్. అవునా? అవును. సో ఏదో ఒకటి అంటే ఈవెన్ గొలుసేసుకుంటే కూడా నాకు పడదు. అవును. అవునా? ఇన్ఫెక్షన్ అయిపోతది వాళ్ళకి. వాచ్ యెస్. ఏసుకుంటే పడదు. అవును. ఏదో ఒకటి పడకపోవటం అనేది అలర్జీ. ఓహ్! అది సింప్టమ్ ఇంకా. అది ఇంకా ఆ! ఓకే. నాకు ఏదో ఒకటి పడదు అంటే వాళ్ళ శరీర తత్వంలో ఏదో హ్మ్. ప్రాబ్లం ఉందని అర్థం. హ్మ్. ఈ పడదు, పడదు, పడదు అనే వాళ్ళందరికీ కూడా హ్మ్. ఏదో ఒక వంశపారంపర్యంగా ఒక జీన్స్ ఉంటాయి. ఓహ్! వాళ్ళు ఆలోచించాలి. ఓకే. నాకీ పడదు, పడదు, డస్ట్ తగిలితే పడదు. హ్మ్. దాని తర్వాత ఏది పడదు నాకు. హ్మ్. ఫుడ్ తింటే పడదు, అది పడదు, ఇది పడదు అనేవాళ్ళు వాళ్ళ మదర్‌కి ఏముంది, వాళ్ళ ఫాదర్‌కి ఏముందో చూసుకోవాలి. ఒకసారి చెక్ చేసుకోవాలి. చెక్ యాహ్! చేసుకోవాలి. ఎవరికి ఓకే. వాళ్ళే. ఆ! అంటే మీ అలర్జీని గాని, మీ హ్మ్. ఆస్తమాని గాని మీకు మీరే హ్మ్. డాక్టర్ సహాయం లేకుండా గుర్తించటం ఎలా?